ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని, జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చవాన్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సెలవు దినాన్ని ప్రకటించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రోహిన్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సెలవు దినం ప్రకటించాలని కోరుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిడి చవాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో సెలవు దినాలు ప్రకటించడం జరిగిందని, శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుక రోజు కూడా సెలవు దినం ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ की जय. నేను మీ సిడి చవాన్, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు మేము శ్రీ రోహిన్ రెడ్డి గారిని కలిసాము మరియు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర సెలవుగా ప్రకటించాలని డిమాండ్ లేఖను సమర్పించాము. శ్రీ రోహిన్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 19న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని సెలవుగా ప్రకటిస్తానని మేము ఆశిస్తున్నాము. మరియు శ్రీ రోహిన్ రెడ్డి గారికి హామీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.